మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యనామన పరిశుద్ధ నామన త్రియేక దేవుని నామన మీకందరికీ శుభాభివందనాలు. దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క బైబిల్ స్టడీని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. గత రెండు మూడు నెలల నుండి దేవుని వాక్యాన్ని మనము ఆది కాండాన్ని ధ్యానిస్తున్నాం. ఆది కాండము ఎలాగూ దేవుడు సృష్టించినాడు, ఎలాగో మానవుడు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం వలన, అంటే మన పితరుడైన ఆదాము ఉల్లంఘించడం వలన దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నాడు, దేవుని మహిమను పోగొట్టుకున్నాడు, దేవునితో ఉన్న సహవాసము పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆ యొక్క మొదటి మానవుడైన మన పితరుడైన ఆదాము చేసిన అవిధేయతను బట్టి, చూపిన అవిధేయతను బట్టి, సర్వలోకంపై ఒకరి అవిధేయతను బట్టి, లోకం మీద ఆ మొదటి పితరుడైన మన పితరుడైన ఆదాము లోకం మీద శాపం తీసుకొచ్చినాడు. అంతకుముందు మానవునికి మరణం లేకుండా దేవునితో సహపాఠి వారసులుగా దేవుడు చేసినాడు. ఎల్లప్పుడూ దేవునితో ఉండాలని, కానీ సాతాను చేత, సర్పం చేత మోసగించబడి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. వారు ఆల్రెడీ దేవుని కుమారులుగా ఉంటున్నారు, దైవంగా ఉంటున్నారు. కానీ సాతాను యొక్క కుయుక్తి చేత, సర్పం యొక్క కుయుక్తి చేత వారు మోసపోయినారు. కాబట్టి వారు దేవుని సన్నిధిని పోగొట్టుకొని దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డారు. కాబట్టి దేవుడైన యెహోవా దేవుడు ఏదేను తోట నుండి వారు పంపివేసిన తర్వాత వారి కొరకు ప్రాయశ్చిత్తము చేసినాడు. వెళ్ళగొట్టక మునిపే వారికి ఒక జంతువుని యొక్క వస్త్రాన్ని ధరింపజేసి తన సన్నిధి నుండి పంపివేసిన తర్వాత ఆది మానవుడైన మన పితరుడైన ఆదాము కుటుంబ జీవితాన్ని ఆరంభించినాడు. అందులో మొదటి కుమారుని పేరు కయ్యోను మనం చూసినాం. కయ్యోను వ్యవసాయకుడు. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఏబేలు అనే కుమారుడు దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి కయ్యోను వ్యవసాయం చేసేవాడు, ఏబేలు గొర్రెలను మేపేవాడు. మొట్టమొదట ఈ లోకంలో గొర్రెల కాపరి ఎవరంటే ఏబేలే. కాబట్టి మనము ఇద్దరు దేవుని సన్నిధికి అర్పణలు తీసుకొచ్చినారు. ఏబేలు యొక్క అర్పణాన్ని దేవుడు అంగీకరించినాడు. కానీ కయ్యోను యొక్క అర్పణను అంగీకరించినందున కయ్యోనుకు కోపం వచ్చి ముఖం చిన్న బుచ్చుకొని తన సహోదరుని అయిన, తన తమ్ముడైన ఏబేలు మీద పడి చంపేసినాడు. అయినప్పటికీ కృపగల దేవుడు, కనికరమైన దేవుడు కయ్యోను క్షమించడానికి ఒక అవకాశం ఇచ్చినాడు. ఆ అవకాశం ఏంటంటే అడుగుతున్నాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు? ఒకవేళ తాను కయ్యోను తన పాపం ఒప్పుకుంటాడేమో అని ఒక అవకాశం ఇచ్చినాడు. కానీ ఈ అవకాశాన్ని కయ్యోను పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నట్టు వలన దేశ దిమ్మరై తాను ఒక ఊరికి వెళ్ళి తన కుటుంబ జీవితాన్ని ఆరంభించిన తర్వాత అలాగూ వంశావళులు అలాగూ ఈ యొక్క లోకంపై ఈ యొక్క జనములన్నీ విస్తరించినాయి. తర్వాత 5వ అధ్యాయం మనం చూస్తే అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, హానోకు.
హానోకు దేవునితో నడిచినవాడు. ఇక్కడ ఆదికాండం 5:22 అంటాడు, హానోకు దేవునితో నడిచినాడు. 60 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల వరకు తర్వాత తనకు ఒక కుమారుడు జన్మించినాడు. అది చూద్దాం. ఇక్కడ ఆదికాండం 5వ అధ్యాయము 21 వచనం. హానోకు 60 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడిచినాడు. తన కుమారుని కన్న మెతుషెల. కాబట్టి ఇక్కడ మెతుషెలు కన్న తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచినాడు. మొట్టమొదట ఇక్కడ దేవునితో నడిచిన వ్యక్తి ఎవరంటే హానోకు. హానోకు అంటే మనకు తెలిసిన విషయం ఏంటిది? అర్థం ఏంటిది? హానోకు అంటే డెడికేటెడ్. తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. పరిశుద్ధంగా జీవించాలని ఒక నిర్ణయానికి వచ్చినాడు. పరిశుద్ధంగా జీవించే ఒక నిర్ణయం చేసుకున్నాడు. కాబట్టి హానోకుతో దేవుడు నడిచినాడు. అందుకనే ఆమోసు 3:3 అంటాడు. ఆమోసు అధ్యాయం 3:3 వచనంలో ఏమంటున్నాడు? ఇక్కడ ఇద్దరు కూడి సమ్మతింపలేకుండా ఇద్దరు కూడి నడవలేరు. అంటే దేవుడు హానోకు దేవునితో సమ్మతించినారు. కాబట్టి వారు 300 సంవత్సరాలు ఈ భూలోకంలో హానోకు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. సహవాసం అంటే దేవునితో నడిచినాడు, దేవునికి విధేయత చూపించినాడు, దేవునికి లోబడ్డాడు. కాబట్టి ఆ యొక్క 300 సంవత్సరాలు చూసిన తర్వాత హానోకు జీవితాన్ని దేవుడు పరీక్షించినాడు. పరీక్షించి హానోకు దేవుడితో నడిచినాడు. కాబట్టి అతడు కొనిపోక మునుపు దేవునికి ఇష్టడుగా ఉండినాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, జీవించినాడు. అందుని బట్టి శరీర మరణం లేకుండా మొదటి మరణం లేకుండా మొట్టమొదటి వ్యక్తి ఎవరు కొనిపోబడ్డారంటే హానోకు అంటాడు. చూడండి, ఎంతమంది అంతవరకు హానోకు వచ్చే వరకు అనేకమైన తరాలు వచ్చిపోయినాయి. అందరు మరణించినారు. చూడండి, ఆ ఆదాముకు హానోకుకు ఎన్ని తరాలు గతించినాయి అంటే 7 తరాలు. 7 తరాల వాళ్ళందరూ మరణించినారు, మృతి చెందినారు. కానీ హానోకు దగ్గర వచ్చేటప్పుడు హానోకు దేవునికి ఇష్టడుగా జీవించినాడు. కాబట్టి దేవునికి ఇష్టడుగా జీవించాలంటే దేవునితో నడిచినాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని ఆజ్ఞలను పాటించినాడు, పరిశుద్ధ జీవితం కలిగినాడు, దేవునికి తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి దేవుడు హానోకు యొక్క జీవితం చూసి సంతోషించినాడు. కాబట్టి 360 సంవత్సరాలు దాటిన తర్వాత అక్కడ హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. అదే కాకుండా 25 వచ్చినము, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని దానికి అతను లేకపోయాను. అలాగే హానోకు జీవితం తర్వాత మెతుషెల వస్తాడు. మెతుషెల మృతి చెందుతాడు మరలా. ఇక్కడ మెతుషెల మృతి చెందిన తర్వాత లెమెకు వస్తాడు. లెమెకు ఎవరి తండ్రి అంటే నోవాహు తండ్రి. లెమెకు కూడా ఒక ప్రవక్త, హానోకు ఒక ప్రవక్త. వాళ్ళు ప్రవక్త అంటే ప్రవచించేవాడు. రాబోయే ఉగ్రతను తెలుసుకొని దేవుని మనసు కలిగి లోకానికి ప్రకటించేవాడే ప్రవక్త. కావున ఇక్కడ మెతుషెల మరణించిన తన కుమారుడైన లెమెకు 182 బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించమని కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలుగజేయడానికి అతనికి నోవాహు అని పేరు పెట్టాడు.
తన కుమారుని విషయము ఒక మంచి యొక్క మనసు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఈ కుమారుని ద్వారా దేవుడు మాకు ఏం చేస్తాడు? నెమ్మది దయచేస్తాడు. చూడు, అంతకుముందు నెమ్మది లేదన్నమాట. అంత కలవరాలు, కొట్లాడుకోవడము, యుద్ధాలు ఇవన్నీ ఉంటున్నాయి. అయితే ఇక్కడ ఏముందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తర్వాత లిమ దినములు 770 ఏళ్ళు అప్పుడు అతను మృతి చెందెను. నోహా 500 ఏళ్ళు గలవాడు. నోహా జీవితాన్ని చూచి దేవుని దృష్టిలో 6వ అధ్యాయము 8వ వచనం మనం గమనిస్తే 6వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అయితే నోవాహు యెహోవా దృష్టి కృప పొందిన వాడాయను. అక్కడ హానోకు దేవుడికి ఇష్టడుగా జీవించినాడు. ఇక్కడ నోహావు జీవితంలో 6వ అధ్యాయం 8వ వచనములో దేవుని యెహోవా దృష్టి ఎందుకు కృప పొందిన వాడాయను. మొట్టమొదటి కృప అనే మాట బైబిల్లో ఇక్కడ మెన్షన్ చేయబడ్డది, రాయబడ్డది, ఇక్కడ గుర్తించబడ్డాది. ఎందుకు దేవుని కృప పొందినాడంటే చూడండి, ఇక్కడ 9వ వచనము, నోహా వంశాలు ఇదే. నోహా నీతిపరుడును తన తరం వారిలో నిందారహితుడుగా ఉన్నాడు. నీతిపరుడు, నిందారహితుడు. అంటే నీతిపరుడు అంటే ఏంటిది? హృదయంలో నీతి కలిగి ఉన్నాడు. అంటే హృదయాన్ని చూసేది ఎవరు? దేవుడు. ఇతడు నీతిపరుడు అని ఎలాగ చెప్పగలం అంటే అతడు తన జీవితం అంతా తన హృదయంలో నీతి కలిగి ఉన్నాడు. నీవు నేను నీతి కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు చేత మనము సాక్ష్యం పొందాలి. నీతిపరుడు. అబ్రాహాము దేవుని నమ్మెను. అబ్రాహాము ఎక్కడుంది మాట? ఆదికాండం 15వ అధ్యాయం. అది కాదమ్మా, ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 15:6 వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అదనమాట. అక్కడ ఎబ్రీలో జరిగిన కార్యాలను బట్టి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అబ్రహాము ఏం చేసి అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అందరూ మన నీవు నేను మనందరం దేవుని నమ్మినమంటే ఆ నమ్మినందువలన మన నీతిమంతుడు ఎంచబడుతున్నాం. మన క్రియలను బట్టి కాదు, కేవలం విశ్వాసం కలిగి ఉండటం వలన మనం నీతిమంతులుగా పిలవడం. అబ్రాహాం మన పితరుడైన అబ్రాహాం కూడా అదే. కాబట్టి నీతిపరుడు అంటే హృదయం, తన అంతర్య జీవితం కూడా దేవుని దృష్టిలో నీతిగా జీవించినాడు. ఇది రహస్య జీవితం. అంటే ఒంటరి జీవితంలో ఎట్లున్నాడో బాహ్య జీవితంలో కూడా అట్లే ఉన్నాడు. బాహ్య జీవితంలో ఎట్లున్నాడో ఒంటరి జీవితంలో అదే విధంగా ఉన్నాడు. ప్రభు ఎప్పుడు బాహ్య జీవితం చూడడు, ఒంటరి జీవితాన్ని చూస్తాడు. నీవు నేను మనమందరం ఒంటరి జీవితంలో ఎలా చూస్తున్నాం? ఒంటరి జీవితం మనం నీతిమంతులుగా ఉండాలి. మనం పిలువబడాలంటే మనం నీతిని కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధత, పవిత్రత, దేవుని భయము. అందుకని యేసేపు నీతిని కలిగి ఉన్నాడు కాబట్టి ఒంటరి జీవితంలో కూడా తన క్యారెక్టర్ను కాపాడుకున్నాడు. ఎంతో గొప్ప శోధన వచ్చినది. ఎందుకంటే దేవుని భయం ఉన్నందువలన ఒంటరి జీవితంలో కూడా తన నీతిని కాపాడుకున్నాడు. అది ఏంటంటే రహస్యమైన జీవితము. అది అంటే మనకు ఆత్మీయ జీవితం అన్నమాట. మన ఆత్మీయ జీవితం ఎలాగుంటున్నది? అటువంటి వారే నీతిమంతులుగా పిలువబడతారు. నిందారహితుడు అంటే మనం ఎవరికి అవకాశం మన జీవితం ద్వారా, మన మాటల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా ఎవరికి అవకాశం ఇవ్వకుండా నిందారహితం ఉండడమే, ఎటువంటి నిందలు రాకుండా ఉండడమే నిందారహితం.
కాబట్టి నోహా జీవితంలో నిందారహితంగా జీవించినాడు, దేవుని దృష్టిలో నీతి పరుగా జీవించినాడు. ఈ రెండు కలిగి ఉండటం వలన దేవుని కృపను పొంది ఉన్నాడు. నీవు నేను దేవుని కృప పొందాలంటే, మన సంఘం పొందాలంటే బాహ్య జీవితంలో ఎట్లుందో మన ఒంటరి జీవితంలో ఎట్లుందో బాహ్య జీవితం అట్లే ఉండాలి, బాహ్య జీవితం ఎట్లుందో ఒంటరి జీవితం అట్లే ఉండాలి. కాబట్టి ఎక్కడ ఎటువంటి విషయంలో మనకు ఎటువంటి నింద రాకుండా ఉండడం వీళ్ళు క్రైస్తవులు కదా. క్రైస్తవుడు ఏం చేస్తాడంటే తన్ను తాను పవిత్రపరచుకుంటాడు, పరిశుద్ధపరచుకుంటాడు. క్రైస్తవుడు అంటే ఏదో నామకార్థ క్రైస్తవ విషయం మనం విడిచిపెడదాం, కానీ నిజమైన విశ్వాసి నిజమైన విశ్వాసి ఎవరంటే హృదయంలో నీతి కలిగిన వారు, హృదయంలో దేవుని భయం కలిగిన వారు. వారు ఎక్కడ వెళ్ళినా నిందారహితంగా ఉంటారు. అలాగ నోహా జీవితంలో అలాగుంటున్నాడు. అందరూ బట్టి దేవుని యొక్క కృప పొందినాడు. అటువంటి సమయంలో ఎటువంటి సమయంలో నిందారహితం ఉన్నాడంటే చుట్టుప్రక్క ఎక్కడ చూసినా పాపముతో ఉన్నది, బలత్కారంతో ఉంటున్నది, వాయు వరుస లేకుండా జీవిస్తున్నారు. చూడండి, పాపము పెట్టరేగిపోతున్నది ఎక్కడ చూసినా. అటువంటి పరిస్థితుల్లో కూడా నోబావు నిందారహితంగా జీవించినాడు, నీతిపరుగా జీవించినాడు. అందరిని బట్టి దేవుడు ఒక పని పెట్టినాడు. ఎందుకంటే తన కుటుంబం కొరకు, ఇతరుల కొరకు కాదు, తన కుటుంబం కొరకు, ఆ కుటుంబాన్ని రక్షించడానికి ఒక ఓడను సిద్ధపరచమన్నాడు. ఓడనికి ఒక విధంగా సిద్ధపరుస్తూ మరో ప్రక్క సువార్త కూడా ప్రకటిస్తున్నాడు. నోవాహు కూడా ఒక ప్రవక్తనే. జల ప్రళయం వస్తుంది అని వారు అందరికీ ప్రకటిస్తున్నాడు. మీరందరూ ఓడలో ప్రవేశించుడు అనే, కానీ ఎవరు నోవాహు యొక్క ఆ యొక్క మాటలను, ఆ యొక్క వర్తమానాన్ని లక్ష్య పెట్టలేదు. కాబట్టి ఇక్కడ చూద్దాం, 6వ అధ్యాయం 16వ వచనము, ఆదికాండం 6:16. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. దాని ఓడ తలుపు ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇక్కడ 14 వచ్చిన చూస్తే, చితిసారకు ప్రాంతం నీ కొరకు ఓడను చేసుకొను, అరలు పెట్టి ఓడలు చేసి లోపల వెలుపటి దాని కీలు పోయేవాళ్ళను. చూడండి, అరలు అంటే కంపార్ట్మెంట్స్. అరలు అంటే ఏంటిది? కంపార్ట్మెంట్స్, ఒక్కొక్క గది. కాబట్టి ఈ అరలు అంటే మనకి ఏంటంటే, అందుకనే ప్రభు అంటాడు యోహాను సువార్త 14:1, యోహాను సువార్త 14:1, మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మీ కొరకు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు అంటే అరలు అంటే నివాస స్థలములు, అరలు అంటే నివాస స్థలం. అందుకనే ప్రభు అంటున్నాడు, ఓడైన ప్రభు అని అంటున్నాడు, మీ కొరకు నివాసములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎందుకు ప్రభు అంటే మీరు ఆ నివాస స్థలంలో నివసించాలి. అది అంటే ఈ లోకం నివాస స్థలం కాదు కాబట్టి, నీకు నాకు ఈ లోకం శాశ్వతమైన నివాసము కాదు. టెంపరీ హౌస్ అంటే టు లెట్, అంటే టెనెంట్ హౌస్. మనం జీవించే ఈ యొక్క జీవితము, ఈ యొక్క నివాసములు టెంపరీ హౌసెస్. అయితే నీ కొరకు నా కొరకు దేవుడు అరలు సిద్ధపరిచినాడు. ఆ అరలు అంటే నివాస స్థలములు. అందుకనే శిష్యులతో మాట్లాడతాడు ప్రభు అని యేసుక్రీస్తు,
మీ హృదయం కలవరపడనీయకుడి, వేరవనీయకుడు. నా యందు మీరు విశ్వాసం ఇస్తున్నారు కదా, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్న ప్రభు అంటే, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీకు నివాసం స్థలం వీడు. చూడండి, కాబట్టి ప్రభు నీ కొరకు నా కొరకు అక్కడ అరలతో ఒక నివాస స్థలాలు కడుతున్నారు, గదులు. ఇక్కడ ఓడను సిద్ధపరచడానికి దేవుడు నోహావుకి దేవుడు చెప్తున్నాడు, మీరు అరలు పెట్టాలి. కాబట్టి ప్రభువే మనకు ఒక ఓడ. కాబట్టి ఓడను సిద్ధపరిచేటప్పుడు ఏం చేసినట్టు ఇక్కడ ఆ యొక్క మ్రాను తీసుకున్నాడు. మ్రాను చూడండి, అందుని బట్టి యెషయా గ్రంథము 53:2, యెషయా గ్రంథం 53:2, ఈ మ్రాను లేత మొక్కవలను చెట్టు ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. చూడండి, నీ కొరకే నా కొరకే మ్రాను చేయబడ్డాడు, ఎండిన మొక్క వలె. చూడండి, కాబట్టి ఇక్కడ లేత మొక్క వలె ఎండిన భూమిలో, లేత మొక్క వలె ఎండిన భూమిలో నీ కొరకే నా కొరకే ప్రభు, నీ కొరకే నాకు నివాస స్థలం కావాలని ప్రభు అని యేసుక్రీస్తు ఈ మ్రాను ద్వారా, తన మ్రాను అంటే తన శరీరం ద్వారా మన కొరకే ఏం చేసినట్టే నివాస స్థలములను సిద్ధపరిచినాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి, రెండవది ఏంటంటే ఆదికాండం 6:14 అది కీలు కర్రను లోపల వెలుపల కప్పుచున్నది. చూడండి 6:14, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. చూడండి, ఏం చేయాలంటే అక్కడ కీలు పూయాలి. కీలు అంటే ఏం నేర్చుకున్నాం మనము? యేసుక్రీస్తు రక్తము. అందరిని బట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ హబక్కూకు 1:13, హబక్కూకు 1:13. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. అంటే మనం ప్రభు ఆ దేవాదేవుడు మనం చూచినప్పుడు మనలో దుష్టత్వం ఉంటున్నాడు. అందుని బట్టి ఈ దుష్టత్వం కప్పబడాలంటే ఏం కావాలి? కీలు కావాలి. ఆ కీలు ఏంటిది? యేసుక్రీస్తు రక్తం. అందుకని హబక్కూకు 1:19 అంటాడు, ఏలనగా మన పరిశుద్ధ దేవుడు పాపములు చూడలేడు. ఆ పాపం కప్పబడాలంటే, మన పాపం కప్పబడాలంటే కీలు కావాలి. ఆ కీలు ఏంటంటే యేసుక్రీస్తు రక్తం. ఎందుకంటే దేవాదేవుడు మనము పాపిగా ఉండడము ఆయన చూడలేడు. కాబట్టి ఈ యొక్క చితిసారక మ్రానును లోపటను వెలపటను ఏం చేయాలి? కీలు పోయాలి. కీలు పూసిన తర్వాత అందులో ఉన్న ఓడలో ఉన్న వాటిని అన్ని బలహీనతలన్నీ కప్పబడతాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ అదే కూడా జలప్రళయం అంతా వచ్చి ఓడపై ఏమైందంటే కప్పబడ్డాయి. జలప్రయాణం వచ్చి రాక మునుపు దేవుడు ముందే చెప్తున్నాడు జలప్రయాణం రాబోతున్నది. దేవుడు నోహావు దేవుని యొక్క మాట విని లోబడి ఏం చేసినాడంటే ఓడను అరలు పెట్టి సిద్ధపరిచినాడు. ఎలాగో తండ్రి అనే దేవునికి నోహావు ఎలాగ లోబడ్డాడో, మన తండ్రి అనే దేవునికి మన ప్రభు అనే యేసుక్రీస్తు అదే విధంగా లోబడ్డాడు ఈ లోకానికి వచ్చి. ఎంతగా లోబడ్డాడంటే శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను ఆ ఓడలో చేర్చడానికి, ఏ ఓడ? రక్షను ఓడలో చేర్చడానికి.
కాబట్టి ఓడలు సిద్ధపరచడానికి ఎన్నో మేకులు కొట్టబడ్డాయి చూడండి, ఇంత రంపంలో చేత చెక్కలు కోయబడ్డాయి. ఎలా ఓడ ఉట్టిగా కాలే, ఎన్నో శ్రమలు గుండా వెళ్ళినది. అదేవిధంగా ప్రభు యేసుక్రీస్తు నీ కొరకే నా కొరకు రక్షణ ఓడగా సిద్ధపరచబడడానికి అనేకమైన బాధలు పొందినాడు, అనేక గాయాలు పొందినాడు, ఎంతో అవమానం పొందినాడు చూడండి. ఎందుకంటే ఆయన కార్చిన రక్తము ద్వారా మన బలహీనతలన్నీ ఏమైతాయి, కప్పబడడానికి. కాబట్టి అదే కూడా చూడడం ఇక్కడ 18వ వచనం, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారుని భార్య నీ కోడలను ఆ ఓడలో ప్రవేశింపవలెను. నిబంధన ఒకరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిబంధనను నోహవుతో స్థిరపరుస్తున్నాడు. ఆ నిబంధన ఎవరి కోసం అంటే తన కుటుంబం వారి కొరకు. కాబట్టి నిబంధన అంటే ఏంటిది? కవనెంట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒకరు ఒడంబడిక. ఆ ఓడంబడిక ద్వారా ఓడని సిద్ధపరిచిన తర్వాత ఓడలో తన కుటుంబం అందరూ కాపాడబడాలి. అదేవిధంగా కేవలం నోహవుతోనే దేవుడు ఒడంబడిక చేసినాడా అంటే, నోహవు తర్వాత దేవుడు అబ్రాహాముతో కూడా నిబంధన చేసినాడు. చూడండి ఆది కాండము 17:2 నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అంటే ఎవరితో నిబంధన చేస్తున్నాడు? మొదటి వచనం, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. కాబట్టి ఒక వ్యక్తితో నిబంధన చేయక మునుపు ఆ వ్యక్తి ఎలాగుండాలి? యథార్థవంతుడుగా ఉండాలి, నిందారహితంగా ఉండాలి, నీతి పరుడుగా ఎంచబడాలి. ఎలాగ నోహవుతో దేవుడు సిద్ధపరచు. నోహ ఏంటంటే నిందారహితంగా జీవించినాడు, నీతిమంతుడు పిలువబడ్డాడు. ఎటువంటి తరములు అంటే ఆ తరం పరిశుద్ధత తరం కాదు, ఎంతో శాపకరమైన దేవుని కోపం తెచ్చే తరం అది, దేవుని కోపానికి గురైన తరం అది. అందుకు దేవుడే తాను సహించలేక ఆ జల ప్రళయం తీసుకురాబోతున్నాను, వీరినందరినీ నాశనం చేసేస్తాను చూడండి. అందుకనే గాడ్ అంటారు. గాడ్ ఇంగ్లీష్లో ఏమంటారు? గాడ్ అంటే జీ అంటే ఏంటిది? జిఓడి. జీ అంటే జనరేటర్. జీ అంటే ఏంటిది? జనరేటర్. ఓ అంటే ఆపరేటర్. జనరేటర్, ఆపరేటర్. డి అంటే డిస్ట్రక్షన్ అంటే నాశనం చేసేవాడు, మొట్టమొదటి సృష్టించేవాడు. జి అంటే ఏంటిది? జనరేటర్, ఉత్పత్తి చేసేవాడు అంటే సృష్టించేవాడు. ఓ అంటే ఆపరేటర్ అంటే ఈ లోకాన్ని నడిపించేవాడు, మన దేవుడే. అదే కాకుండా నాశనం చేసేవాడు. అందుకనే దేవుని పేరు ఏంటంటే గాడ్. ఇంగ్లీష్లో అంటారు గాడ్. నాశనం సృష్టించడానికి దేవునికి అంత సర్వ హక్కులు ఉన్నాయి, దాన్ని నడిపించడానికి దేవునికి హక్కులు ఉన్నాయి, అధికారం ఉంది. అది నాశనం చేయడానికి కూడా దేవునికి. కాబట్టి దేవుడు ఆ యొక్క నోహ కాలాన్ని అంతా నాశనం చేసేసినాడు. జలప్రళయం నాశనం చేయకుండా ఓడను సిద్ధపరచుకున్నాడు. అదేవిధంగా మన పితరుడు అబ్రహాముతో కూడా కవనెంట్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, నువ్వు నా సన్నిధిలో నిందారహితంగా ఉండు. నిందారహితంగా అంటే మంచి చూసినాం అంటే
ఎక్కడ చూసినా నీకు నీ మీద నింద రాకుండా జీవించు. నిందారహితం అంటే ఈ లోకంలో కనబడుతుంది. నిందారహితం అంటే మన జీవితం ద్వారా లోకం తెలుసుకుంటుంది. అది నిందారహితం. నీతిపరుడు అంటే దేవుడు చూస్తాడు. ఇక్కడ అబ్రాహాము నిందారహితుడు, నీతిపరుడు. దేవుని సన్నిధిలో నడుస్తున్నాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నడవాలంటే 2 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ 2 క్యారెక్టర్స్ ఏంటంటే నిందారహితుడు, నీతిపరుడు. అప్పుడే దేవుడు వారితో ఏమి చేస్తాడంటే నిబంధన అంటే కవరెంట్, ఓడంబడిక. కాబట్టి ఇక్కడ ఏమంటుండే చూడండి, ఆదికాండము 17:2 నిబంధన నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి చేసేదను. చూడండి, ఆ నిబంధనలు ఏముందంటే ఆశీర్వాదం. ఎప్పుడు అబ్రాహాము, మన పితరుడైన అబ్రహాము ఏం చేస్తున్నాడంటే అబ్రాహాం నుండి అబ్రహాంగా మారుతున్నాడు. చూడండి, అబ్రాహాం నుండి అబ్రహాంగా మారేటప్పుడు దేవుడు ఇచ్చిన యొక్క నిబంధన ఇది. ఆ నిబంధనలు ఏమిటంటే నువ్వు అబ్రహాం ఉన్న సరే నిందారెత్తుగా జీవించు, అదే కాకుండా నీతిపరుడుగా జీవించు, నేను అత్యధికంగా నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి దేవుడు అబ్రహాం దేవుడు మన దేవుడు, ఆనోకు దేవుడే మన దేవుడు, నోహవు దేవుడే మన దేవుడు. ఆ దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు నీవు నేను ఓడలో ఉన్నాం. ఓడ అంటే రక్షణ ఓడలో. మనమందరం రక్షించబడ్డాం. కానీ మన జీవితం ఎలా ఉంటున్నది మనం పరీక్షించుకోవాలి. మనం వెలుపల నిందారహితం ఉండాలి, లోపల నీతిగా జీవించాలి. అప్పుడే దేవుడు నీతో నాతో ఏం చేస్తాడు? నిబంధన చేస్తాడు. ఆ నిబంధనలు ఏముందంటే ఆశీర్వాదం ఉంటున్నది. చూడండి, ఇక్కడ అదే కాకుండా మోషతో చేస్తాడు. చూడండి, 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం 4వ వచనం. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. నిర్గమకాండం 6:4. క్షమించండి, 6:4. నిర్గమకాండము 6:4. మరియు వారు పరవాసం చేసిన దేశమగు కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఎవరితో మాట్లాడుతున్న దేవుడు? తన ప్రవక్త అయిన మోషేతో మాట్లాడు. ఏ నిబంధన చేస్తున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలు మరియు వారు పరవాసం చేసిన దేశమగు కానాను దేశం వారికి ఇచ్చుటకు నా నిబంధన వారితో స్థిరపరుస్తాను. ఇశ్రాయేల్ అంటే మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఇశ్రాయేల్ అంటే ఏంటిది? ఎవరు చెప్పగలరా? విమోచింపబడినట్టు వారు. ఇంకోటి ఏం చెప్పగలరా? యోహాను సువార్త 1:47. వాక్యం వింటున్నప్పుడు మన హృదయంలో కొంచెమన్నా దాచిపెట్టుకోవాలి. యోహాను సువార్త 1:47. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతను గూర్చి చెప్పెను. అదన్నమాట. చూడండి, ప్రభు అటువంటి వారి పేరు ఏం పెట్టినట్టు? ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలుడు. ఆ నతానియేలు యేసు ప్రభువుకు వచ్చినప్పుడు ఏమంటారు? నిజంగా ఇతడు ఇశ్రాయేలీయుడు అంటే నీతిగా జీవిస్తున్నాడు కాబట్టి. ఎవరు? నతానియేలు. యేసు ప్రభు నతానియేలు చూసి మంచి సాక్షి చెబుతాడు, నిజంగా ఇశ్రాయేలు. ఎందుకంటే ఇతనిలో కపటం లేదు. కాబట్టి మనం ఆత్మీయమైన ఇశ్రాయేలు మనం గమనించాల్సిందే. మన నిజంగా ఆత్మీయ ఇశ్రాయేలు విమోచింపబడిన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వారము. మన పౌరసత్వం పరలోకములు ఉన్నది. అందుకని అరలు పెట్టి నివాసం చేయమన్నాడు. ఎవరిని? నోహావును. మన కొరకు దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడు? పరలోకంలో ప్రభు మన రక్షకుడు స్థలాన్ని సిద్ధపడు. అందుకని మీరు హృదయాలను కలవరపడనీయకుడు, వెరవనీయకుడు. మీరు నా యందు తండ్రి యందు విశ్వాసిస్తున్నారు కానీ నా యందు కూడా విశ్వాసం ఉంటుంది. నేను మరలా వస్తాను. కాబట్టి ఆ నివాస స్థలం ఎలా? అందుకని మోషే ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. చెప్పగలరా? ప్రభువా,
తరతరముల నుండి మాకు నివాసస్థలము. చెప్పండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ప్రభువా, తరతరముల తరముల నుండి నుండి మాకు మాకు నివాస నివాస స్థలము నీవే. నీవే. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది చెప్పండి? కీర్తనల గ్రంథము 80 అనుకుంటా. కాదు, 90. అట్లా మీ హృదయంలో వాక్యం సమృద్ధిగా నివసింపజేయాల. ఇదే దేవుని యొక్క చిత్తము, నా ఆశ. చదవండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమి భూమిని పునాదులు రూపమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నువ్వే దేవుడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, అది మోషే ఏమంటున్నాడు అంటే, ప్రభువా, తరతరముల నుండి అనేక తరాలు గతించిపోయినాయి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. ప్రభువే మనకు నివాసస్థలము. ఓడలో అరలు పెట్టి అక్కడ నోహ సిద్ధపరుస్తున్నాడు. అది తాత్కాలికమైన నివాస స్థలములు. కానీ ఇక్కడ నీ కొరకై నా కొరకై ప్రభువే ఓ ఓడగా చేయబడ్డాడు. రక్షణ ఓడను సిద్ధపరిచినాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, పిలుస్తున్నాడు, రమ్మనుచున్నాడేసురాజు రండి సార్వ జనులారా, రమ్మనుచున్నాడేసురాజు రండి సార్వ జనులారా. అందరి పిలుస్తున్నాడు ఈ రక్షణ ఓడలో. అలాగూ నోహ కాలంలో నోహ వాళ్ళందరూ పిలిచినాడు, కానీ ఎవరు చెవి పెట్టలేదు. ఆ కాలంలో దేవుడు జలప్రలయం ద్వారా ఆ యొక్క లోకాన్ని, ఆ ప్రపంచాన్ని నాశనం చేసేసినాడు. ఆ తరాన్ని నాశనం చేసినాడు. ఇప్పుడు నీళ్ళతో కాదు, ఇప్పుడు అగ్నితో నాశనం చేయబోతున్నాడు. కాబట్టి మనము నోహ వలె మనము నిందారహితంగా జీవిస్తూ, నీతిపరుగా జీవిస్తూ, అనేకులకు రక్షణ కూర్చు సువార్తను ప్రకటించే బాధ్యత నీ మీద, నా మీద ఉన్నది. కేవలం వినివారం పసిపిల్లలు ఎంతకాలం మనం ఉంటాం? నీపై దేవుడు నువ్వహు అంటే నోహు అంటే అర్థం ఏంటిది? నువ్వు ఇరు ప్రక్కల వారికి, నీ బంధువులకు నువ్వేం చేయాలి? నెమ్మది ఇవ్వాలి, విశ్రాంతి ఇవ్వాలి. నిజంగా విశ్రాంతి ఇస్తున్నామా? ఏ విశ్రాంతి? శరీర విశ్రాంతి ఇవ్వచ్చు. బంధువులు రాకుండా మంచి భోజనం చేయించి, మంచి రూమ్లో పండబెట్టి, అది మంచిదే. అది శరీర విశ్రాంతి. కానీ ఆత్మశాంతి ఇవ్వాలి. ఆత్మలో శాంతి ఇస్తున్నామా? లేదా వారితో మనం కలిసిపోతున్నామా? కాబట్టి ఒక దినమున దేవుడు మనల్ని లెక్క అడగబోతున్నాడు. మనం ఎంత దేవుడు, అందుకనే దేవుని వాక్యం ఎవరికి ఎక్కువ ఇస్తాడో దేవుడు వారిని లెక్క ఎక్కువ అడుగుతాడంట. అర్థమైందా? ఎక్కడుందన్నమాట? లూకా సువార్త మనం కేవలం వినువారం మాత్రం కాదు, మన జీవితంలో ప్రాక్టికల్ చేయాలి. లూకా సువార్త 12వ అధ్యాయము 47, 48. తన యజమానుని చిత్తమెరిగిండియు సిద్ధపడక. లూకా సువార్త 12, 47, 48. తన యజమానుని చిత్తమెరిగిండియు సిద్ధపడక, అతని సిద్ధపడక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడునో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుతురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుతురు. చూడండి, కాబట్టి వాక్యం మన సంఘానికి ధారాళంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ 47లో తన యజమాను చిత్తం ఎరిగిండి
మనం సిద్ధపడకపోతే అతని చిత్తము చొప్పున ఉండు దాసుని అనేక దెబ్బలు కలుగును. కాబట్టి మనం దెబ్బలకు గురి కాకూడదు. ఎందుకంటే 48 వచనంలో ఏముందంటే, అయితే తెలియక దెబ్బలు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలు తగును. చూడండి, ఈ వాక్యం ఎవరికైతే తెలియదో వారికి కొద్ది దెబ్బలే ఉంటాయి. ఈ వాక్యం ఎవరికైతే తెలియదో వారికి కొద్ది దెబ్బలే. అయితే ఎక్కువ వాక్యం తెలిసిన వాళ్ళకి ఏందంట, ఆ ప్రకారంగా జీవించకుంటే ఎక్కువ దెబ్బలు. కాబట్టి బహు జాగ్రత్త అంత మనం ఏది వింటున్నామో అది మన జీవితంలో కార్యసిద్ధి కావాలి. దేవుడు నోహవుకు ఏం చెప్పినాడో అట్లు చేసి యావత్తు చేసినాడు. ఏం చెప్పినాడు అది చేసినాడు. కాబట్టి దేవుడు నోహవు దగ్గర నీ పేరు పెట్టుకుందాం, నా పేరు పెట్టుకుందాం. మనం అట్లా యావత్తు చేస్తున్నామా? కేవలం వినువారం మాత్రం ఉండి మనల్ని మనం మోసపరుచుకుంటున్నామా? ఒకవేళ మనకు అటువంటి జ్ఞానం లేకుంటే మనం ఏం చేయాలి? కీర్తనలు 90:12. కీర్తనలు 90:12. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. అదనమాట. మళ్ళీ చదవండి అందరూ. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఏ దినాలు? మన పుట్టిన దినాలు కాదండి, ప్రభు కొరకు జీవించిన దినాలు లెక్కలు వస్తాయి. చూడండి, హానోకు దినాలు ఎన్ని? 365. అయితే ఎన్ని సంవత్సరాలు జీవించినాడు? ఆయన నడిచినాడు 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు లెక్కలు వచ్చినాయి. మనకు 60 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 35 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు, కానీ ఆ జీవించిన సంవత్సరాల లెక్కలు రావు. మన ఏమొస్తాయి? జ్ఞానం కలిగి జీవించిన దినాలే అవి లెక్కలు వస్తాయి. అందుకని మోషే అంటే గొప్ప ప్రవక్తని అడుగుతున్నాడు, ప్రభువా మాకు జ్ఞాన హృదయం మాకు దయచేయి. ఏ హృదయము? జ్ఞానం అంటే వాక్యం అంగీకరించే హృదయం, వాక్యానికి భయపడే హృదయం. ఎవరైతే దేవునికి భయపడతారో వారు మనుషులకు భయపడరు. ఎవరైతే మనుషులకు భయపడతారో, పరిస్థితులకు భయపడతారో వారు దేవునికి భయపడరు. చూడండి, మనం పరిస్థితులకు భయపడుతుంటూ మన బంధువుల విషయం భయపడుతూ ఉంటే మనం దేవునికి భయపడనట్లే. ఏదో ఒక సైడ్కి ఉంటాం, ఒక ప్రక్క ఉంటాం. ఉంటే మానవులను సంతోషపరుస్తాము, లేకుంటే దేవుని సంతోషపరుస్తాం. అందుకనే ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండ నేరడు. ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండ నేరడు. ఉంటే ఒక్కరికే మూడు. కాబట్టి మనకి ఇద్దరు యజమానులు ఈ లోకంలో ఉన్నారు. ఇద్దరు యజమానులు ఎవరు చెప్పగలరా? ఇద్దరు యజమానులు దేవుడు సాతానుడు. దేవుడు సాతాను. వాడొక యజమానుడే. ఒకప్పుడు వాని చేతి కింద ఉంటే మనందరం. ఇప్పుడు దేవుడు వాని యొక్క ప్రబంధ హస్తాల నుండి మనం విడిపించి తన దాసునిగా చేసుకున్నారు. కాబట్టి ఓడ అనే రక్షణ ఓడలో నడిపించినారు. ఇప్పుడు మనకు వాని విషయం మనకు భయం లేదు. ఎందుకంటే లోకంలో ఉన్న వానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మన మీద కీలు అనే యేసుక్రీస్తు రక్తం ఉన్నది. ఆ రక్తాన్ని చూసి ఏం చేస్తుంది? ఆ మరణదూత మన నుండి తొలగిపోతుంది. ఎక్కడున్నది? నిర్గమకాండము 12:13. నిర్గమకాండం 12 గుర్తుగా ఉండును. రక్తమును చూచి మీరు దాటిపోయేదను. మీరు ఉన్న ఇల్లు అంటే ఏది? మన ఇల్లు కాదు, భౌతిక ఇల్లు. మన ఇల్లు అంటే ఇదే. ఈ దేహమే మన ఇల్లు.
ఇంటిలో నీవు నేను ఉంటున్నా, నువ్వు నేను ఉంటున్నాం అంటే అర్థం అంటే ఎవరు వాడు ఎవరంటే నీ ఆత్మ నా ఆత్మ. నీవు నేను అనే మాట వస్తుంది కదా, అది ఆత్మ అనుకోవాలి. నా యందు అనే ఎవరు అంటారు? అతడు ఎవరు? అపోస్తలుడైన పౌలు. నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసించదు. నా యందు అంటే నా శరీరంలో ఏది మంచిగా ఉండదు. కాబట్టి ఈ యొక్క ప్రభు ఏమంటుండే ఇక్కడ ఏమంటుండే మనము ఈ యొక్క శరీరంలో ఉంటున్నాం కాబట్టి, మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు మనము దేవునికి భయపడాలి. ఎందుకంటే ఈ శరీరమును ఈ ఆత్మను రక్షించడానికి దేవునికి ఒక్కడికే అధికారం ఉంది. అందుకే ఆయనకే భయపడుడి అంటాడు దేవుడు. ఆత్మను శరీరమును అగ్నిగుండలో పడేవానికే మీరు భయపడుడి అంటాడు. కాబట్టి మనం ఎవరికి భయపడుతున్నాం? నోహావు దేవునికి భయపడ్డాడు, అబ్రాహాము దేవునికి భయపడ్డాడు, ఎవరు మోషే దేవునికి భయపడ్డాడు, అదే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి భయపడ్డారు. అందరూ బట్టి ఎవరికి దేవునికి భయపడ్డారు వారితో దేవుడు నిబంధన అంటే కవనెంట్ చేసినాడు, ఓడంబడిక చేసినాడు. అదే ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ సంఖ్యాకాండము 25 అధ్యాయము 11, 12. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపం మళ్లించును గనుక నేను ఓర్వలేక ఇండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. అమ్మా మీ వాయిస్ సరిగ్గా రావట్లేదమ్మా. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని. సంఖ్యాకాండం 25 వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను కనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. చూడండి, ఇక్కడ ఎవరి విషయం మాట్లాడుతున్నాడు? చెప్పండి, ఎవరి విషయం ఈ మాట మాట్లాడుతున్నాడు? అక్కడ పాపం జరిగింది. ఇశ్రాయేలు ఒకడు పాపం చేసినాడు, మిద్యానీలతో పాపం చేసినాడు. దాన్ని ఓర్వలేక ఏం చేసినంటే, ఆ వ్యక్తి ఎవరు అంటే అహరోను మనుమడైన ఎలియాజర్ కుమారుడైన ఫినెహాసు ఏం చేసినంటే వారిద్దరిని వారు ఏంటంటే తన దగ్గర ఉన్న ఆయుధంతో పొడిచేసేసినాడు, చంపేసేసినాడు. దాన్ని చూచి దేవుడు సంతోషించినాడు. ఎందుకంటే మన దేవుడు చెడు దాన్ని చూచే దేవుడు కాదు, చెడు దాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు. మన చెడు వాటిని చూసి ఆనందిస్తాం చాలా మట్టుకు. మనం రక్షించబడిన మనం అనేక సార్లు మనం అనుకుంటాం, కానీ చెడు వాటినే చూస్తాం. అందుకే ఒక పాట ఉంది, నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. చూడండి, దేవుడు మన దేవుడు నిష్కల్మషమైన దేవుడు దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు. అదేవిధంగా అదే మనసు ఫినెహాసులో ఉంటున్నది. ఎలియాజర్ కుమారుడైన ఫినెహాసు, ఆరోన్ మనుమడు, ఇద్దరిని ఖడ్గంతో పొడిచేసినాడు. దేవుడు సంతోషించినాడు. అప్పుడు దేవుడు ఫినెహాసుతో ఏం ఒడంబడిక చేస్తున్నాడు అంటే కవనెంట్. ఎందుకంటే ఫినెహాసు చెడుతానని చూసి అసహించుకున్నాడు. నోహావు కూడా తన తరువారులు ఎంత చెడు ఉంటే కానీ వారితో ఏకీభవించలేదు, వారితో రాజీ పడలేదు. తను ప్రత్యేకించుకున్నాడు, పరిశుద్ధంగా ఉంచుకొని తన జీవితం పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. చూడండి, అందుని బట్టి ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, పవిత్రంగా జీవిస్తారో వారితో దేవుడు మాట్లాడతాడు, అందరితో మాట్లాడాడు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి.
అయితే ఫినేస్ తన జీవితంలో అలా చేయటం వల్ల తన కుటుంబంపై ఆశీర్వాదం వచ్చినది. ఏ ఆశీర్వాదం చూడండి అక్కడ 25:12 25:12-13 సంఖ్యాకాండము 25 అధ్యాయము 12-13. కాబట్టి నువ్వు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధన అతనికి అతని సంతానమునకు కలిగి ఉండెను. ఏలయనగా చదవండి. అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ప్రాయశ్చిత్తం. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ఎడల ప్రాయశ్చిత్తం చేసినాడు ఎవరు? ఫినెహాస్. కాబట్టి తన పితడైన ఆరోని తన తండ్రి అయిన ఎలియాజరు ఏ యొక్క పనులు ఉన్నారు తన మన్మడు కూడా అదే చేస్తున్నాడు. కాబట్టి తన సంతతిని దేవుడు ఆశ్రయించినాడు. కాబట్టి నీవు నేను మనమందరము మన సంతతి ఆశ్రయించబడాలంటే మనం ఏం చేయాలి? మనము యెషయా గ్రంథము 33:15 33:15 చదవండి. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమున నివసించును. ఏంటంటే చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలములలో నివసించును. మన దేవుడు చెడుతనమును చూచే దేవుడు కాదు. అందుకనే ఉన్నత స్థలములపై నేకించు చూపించు ప్రభు ఎన్న తగిన మహారాక్షణ శిఖరము సుందరమందు సదా మన దేవుడు ఉన్నత స్థలంలో నివసించే దేవుడు. నీవు నేను మనమందరం మన పితరులందరూ ఉన్నత స్థలంలో జీవించినారు ప్రభుతో. వాడు చెడుతనం చూడకుండా వాడు ఏం కన్నులు తిప్పేసుకున్నాడు. ఫినెహాస్ అదే చూసినాడు చెడుతనం చూడకుండా ఏం చేసినాడు? తన కన్నులను త్రిప్పి వేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఫినెహాస్ యొక్క కుటుంబాన్ని అతని సంతతిని బహుగా ఆశ్రయించినాడు. కాబట్టి మనం ఇంత గొప్ప ఆశీర్వాదం మన కుటుంబాలకు కలగాలంటే మన దేవుని భయం మనం కలిగి ఉండాలి. మనం దేవుని భయం, ఎవరైతే దేవుని భయం లోపట హృదయంలో కలిగి ఉంటారో వారు హృదయంలో నీతిగా జీవిస్తారు. ప్రతి చోట ఎట్లుంటారంట? నిందారహితం ఉంటారు. హృదయంలో భయం లేకుంటే బయట ఎంత భయం ఉండే లాభం లేదు. నిజమైన క్రైస్తవునికి ఎక్కడ భయం ఉంటుంది? హృదయములో భయం ఉంటుంది. ఒకసారి నేను పరీక్షించుకోవాల్సింది, మన సంఘం పరీక్షించుకోవాలి. నిజంగా దేవుని భయం మనలో ఉందా? దేవుని భయం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదం ఏం తెలుసా? యెషయా 33:6 నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానమును సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. అదనమాట. దేవుని భయమే మనకు ఐశ్వర్యం అండి. బుద్ధి జ్ఞానంలో రక్షణ బాహుల్యం మనకు అని దేవుడు ఇస్తాడు. మనం ఎందుకు జ్ఞానంగా జీవించలేకపోతున్నాం అంటే బయట భయం ఉంది కానీ లోపల భయం లేదు. వెలుపల భయం ఉంది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారేమో అని. లోపట అందుకనే నీతిపరుడు ఎవరంటే హృదయంలో భయం కలిగిన వాడు నీతిపరుడు. అలా నోహు జీవించినాడు, హానోకు జీవించినాడు, అబ్రహాం జీవించినాడు, మోషే జీవించినాడు, ఇశ్రాయేల్ ప్రజలు నేర్చుకున్నాడు. అదేవిధంగా ఫినెహాస్ ఇంతమందిని దేవుడు మనకు తీసుకొస్తున్నాడు. ఫినెహాస్ కూడా హృదయంలో భయం కలిగి చెడుతనం చూడకుండా కళ్ళను త్రిప్పేసుకొని
వారిద్దరిని చంపేసేసినాడు. ఎంత ఓరవలేకపోయినాడు ఆ చెడుతనాన్ని. దేవుడు ఇశ్రాయేలు మీద దేవుడి కోపం రాకుండా ప్రాయశ్చిత్తం చేసేసినాడు. ప్రాయశ్చిత్తం మనం కూడా దేవుని మన 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 పిల్లలపై, మన కుటుంబంపై, మన సంఘంపై దేవుని కోపం రాకూడదంటే మనం ఏం చేయాలి? యోబు వాళ్ళు ఉదయం లేచి మనం ఏం చేయాలి? మనం ప్రాయశ్చిత్తం చేయాలి. చూడండి, ప్రాయశ్చిత్తం చూడండి. కాబట్టి అలాగ మనం చేస్తే చూడండి ఇక్కడ అప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే 33 యెషయా 33:17 యెషయా 33:17 అలంకరింపబడిన రాజున నీవు కండ్లారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. ఇక అలంకరింప రాజును మనం చూస్తాం. అలంకరింపబడిన రాజు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన పెళ్లి కుమారుడు. నీ కొరకే నా కొరకే అలంకరింపబడిన రాజుగా ఉన్నాడు. ఇక్కడ అలంకరింపబడిన రాజును చూడాలంటే మనం ఏం చేయాలి? నా కన్నులతో నిన్ను చూచెదను, ఆకాశమున దూతల మధ్య. నా కన్నులతో నిన్ను చూచెదను, ఆకాశమున దూతల మధ్య. రక్షక త్వరగా రారమ్ము, అక్షయుడా నీకే స్తుతులు, పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములో, నీ రక్షణకై స్తోత్రములు. అలంకరింపబడిన రాజును మనం చూడాలంటే మనకి కావాల్సింది ఏంటంటే బాహ్యంగా అంటే వెలుపల నిందారహితంగా మనం జీవించాలి, హృదయంలో నీతిగా జీవించాలి. అంటే దేవుని భయము మనం కలిగి ఉండాలి. క్రైస్తవులైన మనకు చాలా బాహ్యంగా మనం పరిశుద్ధంగా కనబడతాం, కానీ హృదయంలో ప్రభు చూసేది అంటే ఆ యొక్క నతానేలును చూసినాడు. ఏం నతానేలు? అంజూరపు చెట్టు కింద ఉన్న నతానేలును చూసినాడు. ఆ నతానేలు యేసుప్రభువుకి వస్తుంటుంటే నిజంగా ఇతడు ఇశ్రాయేలీయుడు అని ప్రభు సంతోషంతో అతన్ని మెచ్చుకుంటున్నాడు. నిజంగా ఇతడు ఇశ్రాయేలుడు, ఎందుకంటే ఇతనిలో కపటం లేదు. మన జీవితం ఒక పరీక్షిస్తూ అనేక బలహీనతలు ఉంటున్నాయి. చూడండి, మన జీవితంలో ఎట్టాడు? మన ప్రభు చూసేది అంటే ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత దేని గుర్తు అంటే దైవత్వానికి గుర్తు. దైవత్వానికి గుర్తు ఉండేది ఏంటంటే బంగారం. ఏంటంటే బంగారం దేనికి గుర్తు అంటే దైవత్వానికి గుర్తు. మన జీవితం ఎలా ఉంటుంది అంటే రోల్డ్ గోల్డ్. అందుకనే మెరిసేదంతా బంగారం కాదంటారు. నకిలీ బంగారాలు ఎక్కువ అసలు బంగారం కంటే ఎక్కువ మెరుస్తాయి. నకిలీ బంగారము అసలు బంగారం కంటే ఎక్కువగా మెరుస్తుంది. కాబట్టి మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటే ప్రభు దగ్గర మనకు క్షమాపణ ఉంటున్నది. ఇంతవరకు మనం నకిలీగా జీవించినాం అంటే రోల్డ్ గోల్డ్. ప్రభు అటువంటి జీవితాన్ని దేవుడు అసహించుకుంటాడు. కాబట్టి నోహోను చూస్తే దేవుడు సంతోషించినాడు. ఆనోకు జీవితాన్ని చూస్తే దేవుడు సంతోషించినాడు. అలాగూ అబ్రాహాము జీవితాన్ని చూస్తే సంతోషించినాడు. సంతోషించిన తర్వాత వారితో నిబంధన చేసినాడు, ఇశ్రాయేలుతో నిబంధన చేసినాడు. కాబట్టి నీతో నాతో మనందరితో దేవుడు నిబంధన చేయాలనుకుంటున్నాడు. అయితే ప్రభు ఏమంటుండు? నువ్వు చెడుతనం చూడకుండా నీ కన్నుల్లో త్రిప్పేసుకుంటున్నావా? మన హృదయంలో ఎటువంటి కపటం లేక
కపటం ఉండక ఉంటే దేవుడు మనల్ని క్షమించడు. కాబట్టి ఏమైనా బలహీనతలు ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభా, నన్ను ఫినేస్ వల్ల నీ కొరకై పరిశుద్ధంగా నీతిగా జీవించుటకు నీ కృపను కోరుకుంటున్నాను. అందుకని మోషే అన్నాడు, నాకు జ్ఞాన హృదయం నాకు కలుగునట్టు నాకు సహాయించి. అదేవిధంగా చూద్దాం ఇక్కడ యెషయా గ్రంథము 59:21. యెషయా గ్రంథం 59:21. నేను వారితో చేయి నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మ, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ, ఇది మనతో అంటున్నాడు, మనకిచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానం దగ్గర నేను రాసుకున్నాను, ప్రభా ఈ వాగ్దానం నాకు నా బిడ్డల పట్ల జరుగును గాక అని రాసుకున్నాను వాగ్దానం దగ్గర. ఏదంటే ఇక్కడ, నేను వారితో చేయి నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలు నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి పిల్లల నోట నుండి ఈ కాలం ఎల్లప్పుడూ తొలగిపోవు. ఎప్పుడు మనము నోహ వలె మనము నిందారహితంగా జీవించిన, ఎప్పుడు హృదయంలో మన పరిశుద్ధత కలిగినప్పుడు, నీతి పరుగా జీవించడం. కాబట్టి ఇవన్నీ దేవుడు మనకు ఈ యొక్క బైబిల్ షెడ్లు మనం మాట్లాడుతుండగా మనము ఆయనకు భయపడి మన జీవితాలను సరిచేసి, బైబిల్ షెడ్ అంటే ఏంటిది? మన జీవితాలను పరీక్షించుకోవడం. బైబిల్ అంటే అద్దం దగ్గర మనం నిలబడితే మన బలితాలు అన్నీ కనబడతాయి, మన పొరపాట్లు అన్నీ. అయితే ఏం చేస్తాం? దాన్ని సరి చేసుకోవడమే. ఎక్కడుంది సరి చేసుకోవడం? యథార్థవంతుడు ఏం చేస్తాడు? తన ప్రవర్తనను చక్కదిద్దుకుంటాడు. సామెతలు 29:21. సామెతలు 29:21. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొను, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొను. అదేనమాట. మనము యథార్థవంతులం కాబట్టి మన ప్రవర్తన ఏం చేయాలి? చక్కపరచుకోవాలి. యథార్థవంతులు చక్కపరుచుకుంటారు. అవును ప్రభు, అవును ఐదున మనతో మాట్లాడుతుంది. అదే భక్తిహీనులు అంటే భక్తి ఉంటుంది కానీ తక్కువ ఉన్నది కాదు. భక్తిహీనత, శక్తిహీనత, రక్తహీనత, బుద్ధిహీనత. అంటే బుద్ధి ఉంది కానీ తక్కువ ఉన్నది అనమాట. భక్తిహీనత అంటే భక్తి ఉంది కానీ తక్కువ ఉన్నది కాదు, భక్తిహీనత. కాబట్టి మనం బుద్ధిహీనులుగా కాక యథార్థవంతుల జాబితాలో మనం ఉంటున్నాం. కాబట్టి మనం యథార్థవంతులు తమ ప్రవర్తనను ఏం చేస్తారు? చక్కపరుచుకుంటారు. ఎందుకంటే దేవుడు చూసేది ఏంటిది? ఇన్నర్ మ్యాన్, అంతర్య పురుషుని చూస్తాడు. అవుటర్ మ్యాన్ చూడడు. అవుటర్ మ్యాన్ మన లోకస్ను చూస్తారు. మన వస్త్రధారణ, మన మాటలు, మన నడవడ, ఏదో అవుటర్ మ్యాన్ చూస్తాడు. ఇన్నర్ మ్యాన్ చూసేది దేవుడు ఎప్పుడే. అందుకనే ఎక్కడుంది ఇన్నర్ మ్యాన్ చూస్తాడని దేవుడు? యోహాను సువార్త 2:24 వచ్చింది. యోహాను సువార్త 2:24. 2:24. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకునలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. అదేనమాట, మనుషుని యొక్క ఆంతర్యం ఎరిగినవాడు. నా ఆంతర్యం ప్రభుకు తెలుసు, నీ ఆంతర్యం ప్రభుకు తెలుసు. నా విషయము నీ విషయం సాక్ష్యం చెప్పే అవసరమే లేదు.
ఎవరి సాక్ష్యం కూడా దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే హృదయాన్ని చూస్తే చాలు సరిపోతుంది. హృదయంలో ఏముందో బయట అదే కనబడుతుంది. కాబట్టి మన జీవితంలో ఒక మెట్టే కాలం మనం ఎప్పుడు పసిపిల్లల వాళ్ళే పాలు తాగుకుంటూ ఉండకూడదు. 1 కొరింథీ 3:2 1 కొరింథీ 3:2 అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుకుని గాని ఇప్పుడు అప్పుడు రక్షించబడిన గత 20-30 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ సంఘం కట్టబడ్డ తర్వాత దేవుని తెలుసుకున్న తర్వాత అప్పుడు ప్రభు ఏం చేసినాడు? పాలతో పెంచినాడు. ఇప్పుడు ప్రభు ఏం చేసినాడు? డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. మనం బలమైన ఆహారం తీసుకోవాలి. బలమైన మాటలను తట్టుకో చెప్తే దేవుడు నాకు సాయించి. ఎందుకంటే ఆ రాజ్యం జయించు వారికే. జయించు వారిని కొన్ని పోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొన్ని పోవా ప్రభు యేసు వచ్చును. ఎవరి కోసం రాబోతున్నాడు? జయించువారు, జయ జీతం కలిగినట్టు వారు. అంటే వారు ఎవరంటే వాక్యానుసారంగా జీవించేవారు. బయట ఎలా ఉంటుందో లోపల అలాగుంటారు. లోపల ఎట్లున్నారో బయట కూడా అలాగుంటారు. ఎక్కడ కపటజీవమైన జీవితం ఉండదు. కాబట్టి ఈ దినమున దేవుడు నీతో నాతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన ఏదో చూద్దాం. మత్తయి సువార్త 26:28. మత్తయి సువార్త 26:28. 26:28. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము. మనం ఏ నిబంధన వచ్చినాము? క్రొత్త నిబంధన. ఆ నిబంధన ఏంటిది? యేసు క్రీస్తు రక్తము. ఈ రక్తం ఏం చేస్తుంది? అనేకుల కొరకు. ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకై చిందింపబడుచున్న నిబంధన. మన పితరులతో చేసిన నిబంధన ఇప్పుడు దేవుడు మనతో కూడా చేస్తున్నాడు. మనతో చేసినది ఏంటంటే ఆత్మ సంబంధమైన నిబంధన. ఇశ్రాయేలుతో చేసిన నిబంధన అంతే భౌతిక సంబంధమైనది. నీతో నాతో చేసేది ఏంటిది? ఆత్మ సంబంధమైన. ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం. అంటే దేవుడు కరుణగల దేవుడు, కృపల దేవుడు ఇప్పుడు కూడా క్షమించడం సిద్ధంగా ఉంటున్నాడు. అనేకులకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. అదే కాకుండా ఎబ్రీ 8:10 ఎబ్రీయులు రాసిన పత్రిక 8:10 ఇది ఇశ్రాయేలు విషయం రాయబడ్డ మాట. ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఈ యొక్క నిబంధన ఎవరితోని? ఇశ్రాయేలు ప్రజల కొరకే దేవుడు సిద్ధపరిచింది. ఇంకా ఇశ్రాయేలు ప్రజల హృదయంలో దేవుని వాక్యం లేదు. ఇంకా వారితో కొత్త నిబంధన చేయబోతున్నాను అన్నాడు. ఎక్కడ అన్నాడు? ఇర్మియా గ్రంథము 31. ఇర్మియా 31 అధ్యాయం 31 వచనము. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు ఇర్మియా కాలంలో దేవుడు ఒక నిబంధన చేసినాడు. ఎవరి కోసం ఈ నిబంధన? ఇది ఇశ్రాయేలు కొరకు, యూదా వారి కొరకు. ఆ నిబంధననే దేవుడికి ఎబ్రీలో రాస్తున్నాడు. ఏంటి? ఎబ్రీ 8:10
ఆ దినమైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయాల మీద వాటిని రాయుదును. అంటే రాయుదును అంటే దట్ ఈస్ ఫ్యూచర్ టెన్స్. చూడండి, రాయబోతున్నాడు దేవుడు, మన దేవుడు. మనము మొట్టమొదటి మన హృదయంలో రాసినాడు దేవుని వాక్యం. అందుని బట్టి 26, 28 ఏమో అనేకులకు చిందింపబడిన నిబంధన రక్తం ఇది. అనేకులకు చిందింపబడిన నిబంధన, అనేకులకు, నీకు నాకు అందరి కొరకు, సర్వలోకస్తులందరికీ నిబంధన రక్తం చిందించబడ్డాది. అందుని బట్టి సర్వలోకులు ఈ నిబంధన రక్తం కిందికి రావాలని ప్రభు యొక్క ఉద్దేశము. సర్వలోకులు, ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనాంగము, అన్యజనులు రక్షించబడ్డ తర్వాత, అందుకని అబ్రాహాం సంతతి దేవుడు ఆశ్రయించినాడు. నీ ద్వారా అనేక జనాంగాలు రాబోతున్నాయి, నిన్ను బట్టి ఆ జనాంగాలు నిన్ను ఆశీర్వదిస్తా. అబ్రాహాం యొక్క సంతతి ఏంటంటే ప్రభు అని యేసుక్రీస్తే ప్రభు సంతతి. ఆ సంతతిని నేను ఆశ్రయిస్తాను అని హెబ్రీ రాసిన పత్రిక 12:24. వినబడతలేదు మాకు, వినబడతలేదు మాకు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ క్రొత్త నిబంధన దేవుడు అందరు, అవన్నీ పాత నిబంధన. మన పితరులతో చేసిందంతా పాత నిబంధన. ఇప్పుడు నీతో నాతో ఇప్పుడైతే ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు రక్షించబోతున్నాడో వారందరితో క్రొత్త నిబంధన చేస్తున్నాడు. మనం క్రొత్త నిబంధన కింద ఉన్నాం, అంటే యేసుక్రీస్తు రక్తంలో ఉన్నాం, రక్తం కింద ఉన్నాం, యేసుక్రీస్తు అనే యొక్క ఓడలో ఉన్నాం. దేవుడు నీకు నా కొరకు అరలు సిద్ధపరిచినట్టు నివాసాలు సిద్ధపరిచినాడు. అయితే ఒకటి మనం పరీక్షించుకొని, ఆ రాజ్యం ఎవరికి? ఆయన కృప కొరకే వేడువారులో ఆయన సంతోషించే దేవుడు. ఆయన కృప, మనం నిందారైతే జీవించాలి అంటే మనతో కాదు, నీతిపరకు జీవించి కాదు, కానీ దేవుడు కృపను అడగాల మనం. కాబట్టి అందుని బట్టి అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఫిలిప్పీ 4:12, 4:13 చదవండి. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అంటే ప్రభు యొక్క బలాన్ని కోరుకోవాలి. మన శక్తి చేత మన నిందారహితంగా జీవించలేము. నాకైనా మీకైనా ఎవరికైనా సరే ప్రభు మీద ఆధారపడాలంతే. మనకు ఒక ఆధారం ఉంది. అందుకని ఎవరి మనసు నీ మీద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆనుకును వారిని నేను పూర్ణశాంతి గలవానిగా చేయుదును. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మీరందరూ వాక్యాలు నేర్చుకోవాలి, బట్టి పట్టాలి, బట్టి కంటత పెట్టాలి. నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఎందుకంటే మీకు ఎంతో సమయం ఉంటుంది. మందిరం రాకుండా దేవుడు మీకు మీ దగ్గరికి వాక్యం పంపించేస్తున్నాడు. కాబట్టి మీరు ఎంతో ధన్యులు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ ఇంటిని ఒక ఆలయంగా చేసుకున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యాన్ని బాగా బట్టి పట్టండి, అంటే ఒక కంటత పట్టండి, కంటత చేయండి. ఎవరి మనసు నీ మీద ఆనుకొనును వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలైనా కదా నీ యందు విశ్వాసం ఉంచినాడు. ఇంకా 4వ వచనము యెహోవాయే చదవండి. 4వ వచనం చదవండి. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, ఆయన యందు నమ్మిక ఉంచుము. కాబట్టి చెప్పండి, కొన్ని మాటలు మనం గమనించి, మన పితరులతో చేసిన దేవుడు మనతో కూడా చేస్తున్నాడు. మన పితరులతో చేసింది అంత పాత నిబంధన. ఇప్పుడు పాత నిబంధన ఇప్పుడు అంటే క్రొత్త నిబంధన కిందకు వచ్చినాం. చూడండి ఎంత ధన్యులమో చూడండి. ఆ కృత నిబంధనే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము. హీల్ అంటే రక్తము.
ఆ ఓడ సిద్ధించడం అనేకమైన చుత్తెలు, మేకులు, అరలు ఆ యొక్క మ్రాను అరలుగా చేపట్టడానికి ఎంతో అది రంపాల చేత పోయబడ్డాది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకై నివాసస్థలం చేయబడానికి నీకో నాకే కాదు సర్వలోకాను కొరకై అనేక అరలుగా చేయబడ్డాడు, అంటే నివాస స్థలాలుగా చేయబడ్డాడు. అందుకు మోషే గ్రహించినాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇటువంటి నివాస స్థలానికి మనం వెళ్ళాలంటే ఆమోసు 4:12 ప్రకారం, ఆమోసు 4:12 కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధికి కనబడుటకై సిద్ధపడాలి. చదండి. ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగునే చేయను. మీ వాయిస్ వస్తలేదు కదా, ఇంకొకటి చదవండి. లైట్ పోయింది, అది కనెక్షన్ పోయింది. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగు చేయుదును గనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. నువ్వు సిద్ధపడాలని, సిద్ధపడాలంటే ఏం కావాలి? మనం సిద్ధపడకంటే ముందే ఏం చేయాలా? మనకేం కావాలి? ఇప్పుడు దిద్దుబాటు కావాలి. దిద్దుబాటు లేకుండా సిద్ధపడలేము. దిద్దుకోవాలి. మనం యథార్థం తన ప్రవర్తన ఏం చేసుకుంటాడు? దిద్దుకుంటాడు. కానీ దేవుని వాక్యాన్ని ఎవరు ఆశ్రయించుకుంటారు అంటే భక్తిహీనులు. మన భక్తిహీనులు కాకుండా యథార్థవంతులం కాబట్టి మన సిద్ధపాటు కొరకే దిద్దుబాటు ఎంతో అవసరం. కాబట్టి చెప్పబడిన మాటలు మనం గమనిస్తూ ఓడైన యేసుక్రీస్తు యొక్క అరలో అనే నివాసానికి మనము చేరాలంటే ఈ ఇంట్లో మనం ఈ ఇంట్లో ఉంటున్నాం. ఈ ఇల్లు అంటే ఏంటిది? ఈ దేహంలో ఉంటున్నాం. అందుకనే 2 కొరింథీ 5:10 2 కొరింథీ 5:10 తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే. 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే మనమందరము క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. కాబట్టి దయచేసి మనమందరం దేవుని వాక్యాన్ని ఉన్నది మనం ఏం చేయాలి? అంగీకరించాలి. దేవుని వాక్యం కొన్నిసార్లు చేదు వస్తుంది. ఆ చేదు కూడా మనకు మంచిదే. చాలా మంది షుగర్ పేషెంట్స్కి చేదు ఉండదు. అందుని బట్టి వాళ్ళు చాలా బాధపడతారు. ఆ చేదు మందులు వేసుకుంటారు, గులకలు. ఎందుకంటే జీవించడానికి చేదు చాలా వస్తుంది. దేవుని మాటలు కూడా అంతే, అటువంటివే చేదు. ఏదో మనము మసిపూసి మారేడుకాయ మనం చేయకూడదు. వాక్యాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తారు, అట్లా చేయకూడదు. మనం దేవుని వాక్యం యథార్థంగా మనం కాదు. అందుని బట్టి హెచ్కెల్ 2:1 నరపుత్రుడా నువ్వు చక్కగా నిలువు, నేను నీతో మాట్లాడతా. హెచ్కెల్ 2:1 నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలెనని. కాబట్టి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి? మనము చక్కగా నిలబడాలి. అంటే చక్కగా నిలబడాలంటే ఏంటిది? చక్కగా వినాలి, హృదయాలు అంగీకరించాలి. ఈ యొక్క వాక్యం దేవుడు నాకే ఇచ్చినాడు అని మనం ఎవరైతే చక్కగా వింటారో వారు చక్కగా నిలబడతారు. అప్పుడు దేవుడు చక్కగా విన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు? మాట్లాడే దేవుడు. అందుకనే నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా,
నీ దాసుడాలకించు. కాబట్టి మనము దేవుని వాక్యం విన్నాం, హృదయాన్ని సరి చేసుకున్నాం. మన పడకలు వెళ్ళక మునుపు మన వాక్యం అని యొక్క ఈ దుడ్డు కర్రతో దండంతో మనము ఆదరించబడాలంటే ఈ వాక్యాన్ని విని చక్కపరుచుకుంటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా సహోదరులు ప్రార్థించుతారా? సహోదరులు